హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసి ఇంట్లో మాకు మహాలక్ష్మి ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. మహాలక్ష్మి ఏంటి ఇంట్లోకి ఎలా వస్తుంది అనేసి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కదా, నేను ఇంట్లో టాటాయిస్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లో సైడ్స్ కూడా ఉంటాయి, అంటే ఏ సైడ్ పెడితే మనకి ఎలా బెనిఫిట్ అవుతుందో ఒకవేళ కావాలి అంటే కామెంట్ చేసేయండి. అది ఫుల్ వీడియో అయితే చేసేస్తాను. ఫస్ట్గా నేనైతే టాటాయిస్ని దీంట్లో అంటే జనరల్‌గా అందరూ గ్లాస్ దాంట్లో పెడతారు గదా! నేను చిప్పలో పెట్టేసానండి. ఎందుకు అంటే గ్లాస్ అయితే విరిగిపోయిందండి క్లీనింగ్ చేసేటప్పుడు. సో, ఈ టార్టాయిస్ మాకు కొన్ని సంవత్సరాలుగా పెట్టుకుంటున్నాం. మాకైతే చాలా బాగా కలిసొచ్చింది. అందుకే కొత్తదాన్ని తీసుకోవాలి అనేసి అనిపించలేదు. సెంటిమెంట్ పరంగా కలిసొచ్చింది కాబట్టి మేమైతే ఇలా పెట్టేసుకుంటున్నామండి. సో, ఫ్రైడే కాబట్టి నేనైతే క్లీనింగ్ చేసేసుకున్నాను. క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టి స్టూల్ మీద ఒక ముగ్గైతే వేస్తున్నానండి. మంచిగా ఓన్లీ టార్టాయిస్ అంటే టార్టాయిస్‌నే క్లీన్ చేయడం కాకుండా దాన్ని పెట్టే ప్లేస్‌ని గూడా క్లీన్ చేస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి గదా! సో, మంచిగా ముగ్గేసాను. ఆహ్, చిప్ప ఉంటుంది గదా! చిప్పకి మంచిగా పసుపు పెట్టేసి ఒక 5 బొట్లయితే పెట్టేసానండి. అందరూ 3 పెట్టుకుంటారు. బట్ 3, 5 పెట్టుకోవచ్చండి. అలా బొట్లయితే పెట్టేసుకున్నాను మంచిగా పసుపు రాసేసి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్లెయిన్ చిప్పని ఒకటేసారి అలా పెట్టేసాను. అంటే ట్రై చేశాను. అది కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా అనేసి. తర్వాత టార్టాయిస్ అనేది దాంట్లో పెట్టేసాను. టార్టాయిస్‌కి కూడా ఒక బొట్టు పెట్టేసాను. ఎప్పుడైనా సరే చిప్ప పెట్టిన తర్వాత అప్పుడు టార్టాయిస్ వీపు ఉంటుంది గదండీ! వీపు మీద నుంచి వాటర్ పోసినట్టయితే మనకి ధనలాభం అయితే వస్తుంది అనేసి నమ్ముతారు. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పెట్టి అందులో టార్టాయిస్ పెట్టకుండా, టార్టాయిస్ పెట్టిన తర్వాత దాన్ని తల మించి వాటర్ పొయ్యొద్దండి. ఎప్పుడైనా సరే వీపు మించి వాటర్ అయితే పొయ్యాలి. సో, మరిన్ని టిప్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.